స్టోరేజ్ లేదు, అది లేదని చెప్పులు సంబంధించి. జై గురుదేవ్ దత్త. ఏ క్యాంప్లో శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాన మందిరం అని చెప్పేసి శ్రీ టిఎస్ విజయ్ కుమార్ గారు గత 1900 సొంత స్థలం సొంత ఖర్చులతో నిర్మించి ఈ యొక్క ఏ క్యాంప్ వాసులకు అప్పచెప్పారు. ఈరోజు కూడా తన వ్యయ ప్రయాసాలతోనే ఈ యొక్క ఆలయాన్ని నడుపుతున్నారు. ఈ యొక్క ఏ క్యాంప్లో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ బాబా గుడి అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ యొక్క సాయిబాబా గుడి మహిమాన్వితమైనది. ఈ ప్రాంతంలో ఈ యొక్క ఆలయానికి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. చిన్న గుడి అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా పవర్ఫుల్గా సాయిబాబా తన మహత్యాలను చూపుతుంటారు. అలాగే ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని, వ్యాసరాయ పౌర్ణిమ గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబాకు పంచామృత అభిషేకములు, అష్టోత్తరాలు, తర్వాత సాయి సత్యవ్రతము జరిపించి ఈరోజు ఒక 800 నుంచి 1000 మంది దాకా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. అత్యంత వైభవంగా చాలా ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం అని చెప్పేదానికి మేము సంతోషిస్తున్నాం. జై గురుదత్త. శారదాదేవి గారు ఉన్నారు, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, అలాగే శివుడు, నందీశ్వరుడు, నాగమయ్య గారు కూడా ఉన్నారు. ఈ యొక్క ఆలయానికి చాలా పూర్వ వైభవం ఉన్నది. గత 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా దత్త జయంతిని, ఈ యొక్క గురు పౌర్ణిమను చాలా ప్రతిష్టాత్మకంగా, అలాగే నవరాత్రులు కూడా అమ్మవారికి చాలా బాగా చేస్తాము. భక్తులందరూ కూడా బాగా పాల్గొంటారు. అన్నదాన కార్యక్రమం గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 800 నుంచి 1000 మంది వరకు అన్నదానం జరుగుతుంది. మళ్ళీ దత్త జయంతి, గురు పౌర్ణమి, వినాయక చవితి, నవరాత్రులు, ఇవన్నీ కార్యక్రమాలు ప్రతి పుణ్యానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు పల్లకి సేవ ఉంటుంది. భక్తాదులందరికీ పాల్గొనమని చెప్పాము. నా పేరు అనిల్ కుమార్. ఈ యొక్క ఆలయానికి ధర్మకర్తగా టిఎస్ విజయ్ కుమార్ ఉన్నారు, అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, నేను, ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఇంకా కమిటీ సభ్యులు మల్లికార్జున గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు, ఇట్లా కమిటీగా ఉన్నారు. అందరూ కమిటీ సభ్యులు కూడా, అందరు కమిటీ సభ్యుల సహకారంతో, ఏ క్యాంప్ వాసుల సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయంలో అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నిర్వహించబడతాయి. జై గురు.